హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్ 2425. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నానండి. దీన్ని సల్లచారు కూడా అంటారు. దీన్ని బజ్జీలతో చేస్తారండి. పెరుగు బేసన్ పిండితో చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్లో మజ్జిగ పులుసు బజ్జీల చారు అంటే దీన్ని సల్లచారు కూడా అంటారు. ముందుగా దీని కొరకు పులుసు చేయడానికి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుని తీసుకున్నానండి. పెరుగు తీయగా ఉండనక్కర్లేదు, పుల్లగా ఉన్న చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ పెరుగుని కవ్వంతో చిలకాలండి. చల్ల కవ్వంతో చూపిస్తున్న విధంగా కవ్వంతో చిలికిన తర్వాత మనకు కొంచెం పల్చగా ఉండాలండి, మజ్జిగలాగా ఉండాలి. హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ వాటర్ పోసేసుకోవాలండి. హాఫ్ లీటర్ పెరుగుకి హాఫ్ లీటర్ వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ఒక టీ స్పూన్ వరకు అంటే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 లేదా 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. తర్వాత నేను టీ గ్లాస్ నుండి 3/4 వరకు బేసన్ తీసుకున్నానండి. శనగపిండిని తీసేసుకొని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మజ్జిగలో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి. నాకు బౌల్ సరిపోలేదు, వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పెట్టాను. తర్వాత వేరొక బౌల్లోకి 1 టీ గ్లాస్ వరకు నేను బేసన్ పిండిని తీసుకున్నానండి. శనగపిండిని తీసుకున్నాక అందులోకి సరిపడా సాల్ట్ని తీసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా తీసుకొని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి వాటర్ పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలండి. వీటిని చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం జారుడుగా కలుపుకోవాలి. బజ్జీల కొరకు కొద్దిగా వాటర్ పోస్తూ జారుడుగా కలుపుకున్న తర్వాత బజ్జీల పిండిని గట్టిగా కలుపుకోవద్దండి. బజ్జీలు గట్టిగా వస్తాయి. ఇలా పల్చగా కలుపుకుంటే జారుడుగా స్మూత్గా వస్తాయి, జ్యూసీ కూడా ఉంటాయి. మనము మజ్జిగ చారులో వేసుకుంటే తర్వాత మజ్జిగ చారుని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 పొంగులు రానివ్వాలండి. మజ్జిగ చారును సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ పైన పెట్టి 2 పొంగులు రానివ్వాలి. తర్వాత మనము స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిని ఇందులో చిన్నగా వేసుకోవాలండి. మరీ పెద్దగా వేసుకోవద్దు. బజ్జీలను చిన్నగా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి, మామూలుగానే వేడిగా ఉండాలి. మరీ హీట్ అవుతే బజ్జీలు మొత్తం మాడిపోతాయి. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మొత్తం పిండిగా ఉంటాయి. అందుకొరకే మామూలుగా వేడి అవ్వనివ్వాలి ఆయిల్ని. వీటిని ఫ్రై చేసేసుకొని మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దు, చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి మిగిలిన పిండిని కూడా బజ్జీలలా వేసేసుకొని బజ్జీలన్నిటిని రెడీ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మిగిలిన పిండిని మొత్తం వేసేసుకొని మనము సల్లచారుకి బజ్జీలను ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేసుకొని బజ్జీలను మరీ మాడనివ్వద్దండి, మాడిపోతే మనకు సల్లచారు టేస్ట్ వెళ్ళిపోతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని కొద్దిగా అదే కడాయిలో ఆయిల్ని తగ్గించేసి పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సల్లచారు 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇందాక పోపు పెట్టుకున్న పోపును అందులో వేసేసుకోవాలి. ఇది సమ్మర్లో చేసుకుంటారండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక మనం పోపు చేసి పెట్టుకుంది బగారాని ఇందులోకి వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనము ఇందాక చేసి పెట్టుకున్న బజ్జీలు వేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బజ్జీలను వేసుకోవాలి. మనకు మజ్జిగ చారు పల్చగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మనం బజ్జీలు వేసిన తర్వాత బజ్జీలు మొత్తం పీల్చుకున్న తర్వాత మనకు చిక్కబడుతుందండి మజ్జిగ చారు.
మజ్జిగ చారు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బజ్జీలను వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మెల్ట్ అయిపోతాయి, మనకు బజ్జీలు కనిపించవు. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేసుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇది వేడి వేడి రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్లో చాలా చేస్తారండి దీన్ని, మజ్జిగ చారుని. చాలా బాగా కుదురుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ. చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఇది. థ్యాంక్ యూ.